Welcome to Best Social Teacher channel. The rise of nationalism in Europe. Multiple choice questions filled with answers. This video is very useful for 10th class students. First question. What did Frederick Sorio famous painting depict? A. Liberty leading the people. B. Democratic and social republics. A utopian vision of democratic nations. D. The fall of monarchy. The correct option is a utopian vision of democratic nations. Next question. Which ideology believed in a united community of people with common interests? ఈ ఐడియాలజీ ఒకే ఉమ్మడి మతం, భాష, సంస్కృతి, ఒక ప్రాంతం పట్ల ప్రత్యేక అభిరుచి ఉన్నటువంటి భావన ఏది? ఆప్షన్స్ ఏ లిబరలిజం, బి కన్జర్వేటిజం, సి నేషనలిజం, డి క్యాపిటలిజం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ nationalism, option C. Next question. Liberalism in the early 19th century, Europe stood for. Liberalism ఏ అంశాలపైన పోరాడింది? లిబరలిజం అనగా తెలుగులో ఉదారవాదం. ఉదారవాదం ఏ హక్కుల సాధన కొరకు ఫైట్ చేసింది? ఆప్షన్స్ ఏ end of autocracy and clerical privileges, B. freedom of markets, C. equality before law, D. all of the above. నియంతృత్వం అంతం కావడానికి మరియు ప్రత్యేక హక్కులను రద్దు చేయడానికి, స్వేచ్ఛా మార్కెట్ కొరకు, చట్టం ముందు అందరూ సమానమే. ఈ మూడు అంశాల కొరకు కూడా 19th centuryలో ఈ ఉదారవాదం పోరాడింది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ all of the above. Next question. Which revolution gave rise to the idea of nation states in Europe? ఏ విప్లవం మొట్టమొదటిసారిగా జాతీయ రాజ్యం అనే భావన తీసుకుని వచ్చింది యూరప్ ఖండంలో? ద ఆప్షన్స్ ఏ రష్యన్ రెవల్యూషన్, బి ఫ్రెంచ్ రెవల్యూషన్, సి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, డి అమెరికన్ రెవల్యూషన్. So the correct option, French Revolution, B. Next question. What was the Civil Code of 1804 also known as? Napoleon Code. నెపోలియన్ 1804 సంవత్సరంలో సివిలియన్ కోడ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రాన్స్ దేశంలో. దీనికి సివిల్ కోడ్ ఆఫ్ 1804 కి ఇంకొక పేరు ఏమి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ ఏ నెపోలియనిక్ కోడ్, బి కాంటినెంటల్ కోడ్, సి రివల్యూషనరీ కోడ్, డి డెమోక్రటిక్ కోడ్. ద కరెక్ట్ ఆన్సర్ నెపోలియనిక్ కోడ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ వాజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై ద నెపోలియనిక్ కోడ్? ఈ నెపోలియన్ కోడ్ 1804లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ అంశం కానిది కింది వాటిలో? ఆప్షన్స్ ఏ ఈక్వాలిటీ బిఫోర్ లా, B. abolition of feudal system, C. universal suffrage to all including women, D. right to property. So the correct option C. universal suffrage to all including women. సార్వజనీన ఓటు హక్కు, మహిళలతో సహా ఓటు హక్కును కల్పించడం జరగలేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ C. The next question. జెలివరన్ వాజే. జెలివరన్ అనేది దేనికి సంబంధించినది? ఆప్షన్స్ ఏ జర్మన్ కస్టమ్స్ యూనియన్, బి ఫ్రెంచ్ రెవల్యూషనరీ గ్రూప్, సి ఇటాలియన్ సీక్రెట్ సొసైటీ, డి రష్యన్ రిఫార్మ్ అసోసియేషన్. జర్మన్ కస్టమ్స్ యూనియన్. ద కరెక్ట్ ఆప్షన్ ఏ. ఇది జెలివరన్ అనేది రష్యా నాయకత్వంలో
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కస్టమ్స్ యూనియన్ మొత్తము 32 కరెన్సీస్ ఉంటే చివరకు 2 కరెన్సీకి డిక్రీజ్ చేసి ఈ సుంకాల సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద లీడర్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ? ఎవరు జర్మనీ దేశానికి నాయకత్వం వహించింది అని ఈ క్వశ్చన్ లో కరెక్ట్ ఆప్షన్స్ ఏ చూసుకున్నట్లయితే ఒట్టోమన్ బిస్మార్క్, బి కౌంట్ కావూర్, సి జోసెఫ్ గిసెపి గారిబాల్డి, గిసెపి మాజని. సో ఇటలీ ఏకీకరణలో జోసెఫ్ మాజని ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇటలీ యూనిఫికేషన్ కి నాయకత్వం వహించింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి కౌంట్ కవూర్. ఈయన సార్డినియా, పీడ్మెంట్ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది విక్టర్ ఇమాన్యుయల్ II రాజు కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇటాలియన్ లీడర్ వాజ్ నౌన్ యాజ్ ద సౌల్ ఆఫ్ ఇటలీ? ఇటలీ దేశపు ఆత్మ ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్స్ గారిబాల్డి, బి మాజిని, సి కవూర్, విక్టర్ ఇమాన్యుయల్ II. ఇటలీ దేశపు ఆత్మగా ఎవరిని అభివర్ణిస్తారనగా కరెక్ట్ ఆప్షన్ ఈజ్ గిసెపి మాజిని. ఈయన యంగ్ ఇటలీ తర్వాత యంగ్ యూరోప్ అన్న సంస్థలు కూడా ఈయన స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ నోన్ యాజ్ ద స్వార్డ్ ఆఫ్ ఇటలీ? ఎవరు ఇటలీ దేశంకి కత్తి లాంటి వాళ్ళు? ఆప్షన్స్ ఏ గారిబాల్డి, బి మాజిని, సి కౌంట్ కవూర్, డి నెపోలియన్ డి. సో ద కరెక్ట్ ఆప్షన్ గారిబాల్డి. ఈయన రెడ్ షర్ట్ అన్న దళాన్ని ఏర్పాటు చేసి సిసిలీ ప్రాంతాలని ఆక్రమించుకుని విక్టర్ ఇమాన్యుయల్ II అప్పగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద కింగ్ ఆఫ్ యూనిఫైడ్ ఇటలీ ఇన్ 1861? 1861లో ఎవరు ఏకీకరణ తర్వాత ఇటలీ దేశానికి ఎవరు రాజుగా ఉండడం జరిగింది? ఇది ఏపీఎస్ఆర్టీ 2024-25 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎవరు రాజుగా ఇటలీ దేశానికి రాజుగా ప్రకటించడం జరిగింది? హూ వాజ్ ప్రొక్లైమ్డ్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ ఇన్ 1861? సో ద కరెక్ట్ ఆన్సర్ విక్టర్ ఇమాన్యుయల్ II. నెక్స్ట్ క్వశ్చన్, హూ లెడ్ ద మూవ్మెంట్ ఆఫ్ యూనిఫై జర్మనీ? జర్మనీ దేశం ఉద్యమంలో ఎవరు నాయకత్వం వహించడం జరిగింది జర్మనీ ఏకీకరణ సాధించడంలో? ఆప్షన్స్ ఏ అడాల్ఫ్ హిట్లర్, బి ఒట్టోమన్ బిస్మార్క్, సి కైజర్ విల్హెల్మ్ I, డి ఫ్రెడరిక్ లిస్ట్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఒట్టోమన్ బిస్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ద జర్మన్ ఎంపైర్ వాజ్ ప్రొక్లైమ్డ్ ఇన్ 1871 అట్? జర్మన్ ఎంపైర్ ఎప్పుడు ప్రకటించడం జరిగింది 1871లో? ట్రీటీ ఆఫ్ ఆప్షన్స్ ఏ ఫ్రాంక్ఫర్ట్, బి ప్యారిస్, సి బెర్లిన్, డి వర్సైల్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ వర్సైల్స్. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ద్వారా జర్మనీ సామ్రాజ్యం జర్మనీ ఏకీకరణ ప్రకటన చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికెమ్ ద ఫస్ట్ కైజర్ ఆఫ్ యూనిఫైడ్ జర్మనీ? జర్మనీ ఏకీకరణ తర్వాత ఎవరు రాజుగా ప్రకటించడం జరిగింది? ఆప్షన్స్ ఏ ఒట్టోమన్ బిస్మార్క్, బి విల్హెల్మ్ I, సి విల్హెల్మ్ II, డి అడాల్ఫ్ హిట్లర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విల్హెల్మ్ I ఆర్ విలియం I రాజుగా ప్రకటించడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ అన్ని 10th క్లాస్ విద్యార్థులకి వెరీ యూజ్ఫుల్ గా ఉపయోగపడుతున్నాయి. సో ప్లీజ్ వాచ్ ఎంటైర్ వీడియో. So I have request, you have first visited my channel,
Please subscribe, like and share. Next question. What was the main aim of the What was the main aim of the Treaty of Vienna in 1815 వియన్నా సమావేశం మెయిన్ ఎయిమ్ ఏమి అనగా ఆప్షన్స్ ఏ టు రీడ్రా యూరోప్ ఆఫ్టర్ నెపోలియన్స్ డిఫీట్, టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ, టు ప్రమోట్ నేషనలిజం, డి టు యూనిఫై జర్మనీ. ద కరెక్ట్ ఆప్షన్ టు రీడ్రా యూరోప్ ఆఫ్టర్ నెపోలియన్ డిఫీట్. 1815 వియన్నా కాంగ్రెస్ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం యూరోప్ లో అంతకు ముందు ఉన్నటువంటి పాత సంప్రదాయ వ్యవస్థ మొనార్చీ రూల్ ను రీఎస్టాబ్లిష్ చేయడం. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద వియన్నా కాంగ్రెస్? వియన్నా కాంగ్రెస్ సమావేశం ఏ దేశం నిర్వహించడం జరిగింది? ఆప్షన్స్ ఏ జర్మనీ, బి ఇటలీ, సి ఆస్ట్రియా, డి ఫ్రాన్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ వియన్నా కాంగ్రెస్ సమావేశం ఆస్ట్రియా దేశం నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. హూ హోస్టెడ్ ద వియన్నా కాంగ్రెస్? వియన్నా కాంగ్రెస్ ను ఎవరు నిర్వహించారు? ఆప్షన్స్ ఏ బిస్మార్క్, బి మెటర్నిచ్, సి కవూర్, డి లూయిస్ ఫిలిప్పి. So the correct option is Metternich, Austria Chancellor. Next question. After the Vienna Congress, Belgium was given to. వియన్నా కాంగ్రెస్ సమావేశంలో బెల్జియంతో పాటు ఈ దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బెల్జియంకు ఏ ప్రాంతం ఇవ్వడం జరిగింది అనగా ఆప్షన్స్ ఏ ఫ్రాన్స్, బి ఆస్ట్రియా, సి నెదర్లాండ్స్, డి పర్షియా. సో ద కరెక్ట్ ఆన్సర్ నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద రొమాంటిక్ పోయట్ హూ అపోజ్డ్ monarchy and glorified freedom was. ఈ రాజరికానికి వ్యతిరేకంగా రొమాంటిసిజం కవి ఎవరు? ఈ గ్లోరిఫైడ్ శాస్త్రీయ భావాలకు సైంటిఫిక్ విరుద్ధంగా సాంస్కృతిక భావాలకు విలువనిచ్చి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలని చెప్పడం జరిగింది ఎవరు అని అనగా ఆప్షన్స్ ఏ బైరన్, బి గోతే, సి వర్డ్స్వర్త్, డి షిల్లర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ బైరన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ వాజ్ ఏ సీక్రెట్ సొసైటీ ఇన్ ఇటలీ? ఈ కింద వాటిలో ఇటలీ దేశంలో రహస్య సంస్థ ఏది? ఆప్షన్స్ ఏ కార్బోనారీ, బి యంగ్ ఇటలీ, సి జకోబిన్స్, డి బోల్షివిక్. ఇటలీలో రహస్య సంఘం సీక్రెట్ సొసైటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కార్బోనారీ. ఈ కార్బోనారీ అనే రహస్య సంఘంలో జోసెఫ్ మాజిని పనిచేయడం జరిగింది, అందులో సభ్యుడు కూడా అయిన. నెక్స్ట్. హూ ఫౌండెడ్ యంగ్ ఇటలీ? యంగ్ ఇటలీని ఎవరు స్థాపించడం జరిగింది? ఆప్షన్స్ ఏ గారిబాల్డి, బి మాజిని, సి కవూర్, డి నెపోలియన్. యంగ్ ఇటలీని ఎవరు స్థాపించడం జరిగింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ జోసెఫ్ మాజిని. యంగ్ ఇటలీ కాకుండా యంగ్ యూరప్ కూడా స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ వాజ్ కన్వీనెడ్ అట్. ఎక్కడ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ 1848లో ఏర్పడింది? ఆప్షన్స్ ఏ వియన్నా, బి బెర్లిన్, సి ఫ్రాంక్ఫర్ట్, డి ప్యారిస్. ద కరెక్ట్ ఆప్షన్ సి ఫ్రాంక్ఫర్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ వాజ్ డామినేటెడ్ బై. ఈ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ లో ఎవరు ఎక్కువగా ప్రాతినిధ్యం మరియు ఎక్కువ మంది రిప్రజెంటేటివ్స్ ఏ వర్గం నుంచి రావడం జరిగింది? ఆప్షన్స్ ఏ పీజన్స్, బి మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్, సి ఇండస్ట్రియల్ వర్కర్స్, డి నోబిలిటీ. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సింబల్ రిప్రజెంటెడ్ ద జర్మన్ నేషన్ ఇన్ సోరియో పెయింటింగ్? సోరియో పెయింటింగ్ చిత్రంలో జర్మన్ దేశానికి ఏ సింబల్ రిప్రజెంటేటివ్ ప్రాతినిధ్యం వహించింది? ఆ జెండా యొక్క కలర్ ఏమి? ఆప్షన్స్ ఏ రెడ్ క్యాప్, బి బ్లాక్ రెడ్ గోల్డ్ ట్రై కలర్, సి బ్రోకెన్ చైన్స్, డి ఈగిల్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బ్లాక్ రెడ్ గోల్డ్ ట్రై కలర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సింబల్ రిప్రజెంటెడ్ లిబర్టీ ఇన్ 19th century యూరోప్? లిబర్టీ అనగా స్వేచ్ఛ. స్వేచ్ఛ అనే పదానికి ఏ సింబల్ ప్రాతినిధ్యం వహించింది? ఏ గుర్తు? ద ఆప్షన్స్ ఏ క్రౌన్, బి రెడ్ క్యాప్, సి సిట్రీ, డి స్వర్డ్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ రెడ్ క్యాప్ ఈజ్ రిప్రజెంటెడ్ లిబర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, మేరియన్ని వాజ్ ద అలిగోరీ ఆఫ్. మేరియన్ని ఒక దేశాన్ని స్త్రీ రూపంగా ప్రతిబింబించడం మూలంగా ఫ్రాన్స్ దేశంలో ఈ మేరియన్ని అలిగోరీని ప్రతిబింబించడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ ఏ జర్మనీ, బి ఫ్రాన్స్, సి ఇటలీ, డి బ్రిటన్. సో మేరియన్ని అనే దేశభక్తి భావన ప్రతీకగా ఫ్రాన్స్ దేశం గురించి ఆ దేశ మాతను పోల్చడం జరిగింది స్త్రీ రూపంలో. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, జర్మేనియా. జర్మేనియా వాజ్ ద అల్గోరియా. పేరులోనే ఉంది జర్మేనియా. సో ద ఆప్షన్స్ ఏ ఫ్రాన్స్, బి జర్మనీ, సి ఇటలీ, డి రష్యా. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ జర్మనీ. మన భారతదేశాన్ని భారతమాతగా ఏ విధంగా పోలుస్తాము అదే మాదిరిగా జర్మన్ దేశం వాళ్ళు జర్మేనియా, ఫ్రాన్స్ దేశం వాళ్ళు మెరీనియా, ఆ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ బ్రోకెన్ చైన్ సింబలైజ్? తెగిన సంఖ్యలు దేనికి సంకేతం? ఆప్షన్స్ ఏ ఫ్రీడమ్, బి స్లావరీ, సి జస్టిస్, డి యూనిటీ. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ freedom. Next question, what did the olive branch symbolize? Olive branch దేనికి సంకేతం? ఆప్షన్స్ ఏ వార్, బి విక్టరీ, సి పీస్, డి పవర్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి పీస్. నెక్స్ట్ క్వశ్చన్, ద రెవల్యూషనరీస్ ఆఫ్ 1848 in Europe demanded monarchy. Options A, B republics and rights, C more taxes, D slavery. 1848 విప్లవం ఏ భావాల గురించి డిమాండ్ చేయడం జరిగింది? ద రైట్ ఆప్షన్ ఈజ్ బి రిపబ్లిక్స్ అండ్ రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రెవల్యూషన్ ఇస్ కాల్డ్ ద స్ప్రింగ్ ఆఫ్ నేషన్స్? ఏ విప్లవాన్ని జాతీయ వసంతాలుగా పిలవడం జరిగింది? ఏ విప్లవాన్ని? ఆప్షన్స్ ఏ ఫ్రెంచ్ రెవల్యూషన్, బి రెవల్యూషన్స్ ఆఫ్ 1848, సి రష్యన్ రెవల్యూషన్, డి అమెరికన్ రెవల్యూషన్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1848 రెవల్యూషన్స్ ని స్ప్రింగ్ ఆఫ్ నేషన్స్ అని పిలవడం జరిగింది. స్ప్రింగ్ అంటే ఈ 1848 విప్లవం వల్ల చాలా యూరోప్ దేశాల్లో విప్లవాలు వ్యాప్తి జరిగి చాలా దేశాలు జాతీయ రాజ్యాలుగా ఆవిర్భవించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ బికమ్ ఇండిపెండెంట్ ఇన్ 1831? 1831 లో ఏ దేశం స్వతంత్ర దేశంగా అవతరించింది? ఆప్షన్ సి బెల్జియం, బి ఇటలీ, సి గ్రీక్, డి జర్మనీ. ద కరెక్ట్ ఆప్షన్ ఏ బెల్జియం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీక్ వన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ విచ్ ఎంపైర్? గ్రీక్ దేశం ఏ దేశం నుంచి స్వతంత్రం పొందింది? ఆప్షన్ ఏ
ఏ సామ్రాజ్యానికి స్వతంత్రం పొందింది అని అడగడం జరిగింది ఈ క్వశ్చన్ లో. ఏ ఒట్టోమన్ ఎంపైర్, బి రోమన్ ఎంపైర్, సి రష్యన్ ఎంపైర్, డి ఫ్రెంచ్ ఎంపైర్. ప్రసిద్ధి చెందినటువంటి గ్రీక్ దేశం ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి గ్రీక్ దేశం సుందర దేశంగా అవతరించింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ రికగ్నైజ్డ్ ఇండిపెండెన్స్ ఆఫ్. ఈ కాన్స్టాంటినోపుల్ సంధి ద్వారా ఏ దేశం గ్రీక్ దేశానికి స్వతంత్రం ఇవ్వడం జరిగింది? ఏ దేశానికి? ఆన్సర్స్ ఆప్షన్స్: ఏ బెల్జియం, బి గ్రీక్, సి ఇటలీ, డి జర్మనీ. సో ద రైట్ ఆప్షన్ గ్రీక్. గ్రీక్ దేశం ద ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ద్వారా స్వతంత్ర దేశంగా అవతరించింది 1832. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ ప్రొక్లైమ్డ్ కింగ్ ఆఫ్ గ్రీక్ ఇన్ 1832? 1832 గ్రీక్ దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత ఎవరు రాజుగా ప్రకటించడం జరిగింది? ఆప్షన్స్: ఏ ఒట్టో ఆఫ్ బవేరియా, బి విక్టర్ ఇమాన్యుయల్, సి లూయిస్ ఫిలిపే, డి గరిబాల్డి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఒట్టో ఆఫ్ బవేరియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ సపోర్టెడ్ ద గ్రీక్ స్ట్రగుల్? ఏ దేశం లేదా ఏ దేశాలు గ్రీక్ దేశ స్వతంత్రానికి మద్దతుని ఇవ్వడం జరిగింది? ఆప్షన్స్: ఏ బ్రిటన్, డి ఫ్రాన్స్, సి రష్యా, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. అన్ని దేశాలు గ్రీక్ దేశ స్వతంత్రానికి మద్దతు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ నోన్ యాజ్ ద ఐరన్ ఛాన్సలర్? ఎవరిని పిలుస్తారు ఐరన్ ఛాన్సలర్ గా? ఆప్షన్స్: ఏ నెపోలియన్, బి మెటర్నిచ్, సి బిస్మార్క్ అండ్ డి మాజినీ. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బిస్మార్క్. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని తీసుకొని రావడం కూడా జరిగింది. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీలో ఒట్టోమన్ బిస్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బ్రిటన్ ద నేషన్ స్టేట్ ఫార్మేషన్ వాజ్. బ్రిటన్ లో జాతీయ రాజ్యం అనే భావన ఫార్మేషన్ ఎలా ఏర్పడింది? సడన్ గా వచ్చిందా? ఏ ఆప్షన్: ఏ బి వైలెంట్, సి గ్రాడ్యువల్, డి నాన్ ఎగ్జిస్టెంట్. సో గ్రాడ్యువల్ గా బ్రిటన్ దేశంలో నేషన్ స్టేట్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్ట్ ఆఫ్ 1707 యూనిఫైడ్ ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్? ఈ యాక్ట్ ఆఫ్ 1707 ద్వారా యూనిఫైడ్ ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ ఏర్పడింది ఏ చట్టం ద్వారా? ఆప్షన్స్: ఏ యాక్ట్ ఆఫ్ కాన్ఫెడరేషన్, యాక్ట్ ఆఫ్ యూనియన్, సి యాక్ట్ ఆఫ్ వియన్నా, డి యాక్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ యూనియన్, బి. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికమ్ ద సింబల్ ఆఫ్ ద ఇంగ్లీష్ నేషన్? ఇంగ్లీష్ దేశ రాజ్యానికి సింబల్ ఏది? ఆప్షన్స్: ఏ మెరేని, ఆప్షన్ బి యూనియన్ జాక్, సి బ్రిటానియా, డి జర్మేనియా. సో ఇక్కడ ఇంగ్లీష్ నేషన్ కి సింబల్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బ్రిటానియా. నెక్స్ట్ క్వశ్చన్, ఐర్లాండ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ద యునైటెడ్ కింగ్డమ్ ఇన్. ఆప్షన్స్: 1801, బి 1815, సి 1832, డి 1871. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1801. Next question, the British flag after unification was called. The British flag after unification, బ్రిటన్ దేశం ఏకీకరణ జరిగిన తర్వాత ఏకీకరణం బ్రిటన్ యొక్క ఫ్లాగ్. ద కరెక్ట్ ఆప్షన్: ఏ యూనియన్ జాక్, బి యూనియన్ క్రాస్, సి నేషనల్ ట్రై కలర్, బ్రిటానియా ఫ్లాగ్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యూనియన్ జాక్. Next question, which language was supported in Ireland after unification? Suppressed in Ireland after unification. ఏ భాషను అణచివేయడం జరిగింది యూనిఫికేషన్ అన్నప్పుడు? ఆప్షన్స్: ఏ ఇంగ్లీష్, బి ఐరిష్, గైలిక్, సి జర్మన్, డి లాటిన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐరిష్ లాంగ్వేజ్ ని అణచివేయడం జరిగింది ఇంగ్లాండ్ దేశం వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ హౌస్బర్గ్ ఎంపైర్ వాజ్ అసోసియేటెడ్ విత్. హౌస్బర్గ్ ఎంపైర్ అన్న సామ్రాజ్యం అన్న పదం
ఏ దేశానికి చెందినటువంటిది? ఆప్షన్స్ ఏ ఆస్ట్రియా హంగరీ, బి ఇటలీ, సి ఫ్రాన్స్, డి జర్మనీ. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆస్ట్రియా హంగరీ. ఆస్ట్రియా హంగరీకి సంబంధించి హాబ్స్బర్గ్ ఎంపైర్ అంటారు. ఫ్రాన్స్ కు సంబంధించి బూర్బన్ ఎంపైర్, బూర్బన్ డైనస్టీ, బూర్బన్ వంశం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎంపైర్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్యాచ్ వర్క్ ఆఫ్ మెనీ పేసెస్? ఏ సామ్రాజ్యాన్ని ప్యాచ్ వర్క్ ఆఫ్ మెనీ రేసెస్ అని పిలవడం జరుగుతుంది? ఆప్షన్ ఏ జర్మన్ ఎంపైర్, బి హాబ్స్బర్గ్ ఎంపైర్, సి ఫ్రెంచ్ ఎంపైర్, డి ఒట్టోమన్ ఎంపైర్. సో ద కరెక్ట్ ఆప్షన్ హాబ్స్బర్గ్ ఎంపైర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివల్యూషన్ ఇన్స్పైర్డ్ నేషనలిస్ట్ మూవ్మెంట్స్ అక్రాస్ యూరప్? ఏ విప్లవం యూరప్ ఖండమంతటి కూడా జాతీయవాద భావాలను వ్యాప్తిలోకి తీసుకురావడం జరిగింది? ఆప్షన్స్ ఏ ఫ్రెంచ్ రెవల్యూషన్, బి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సి అమెరికన్ రెవల్యూషన్, డి రష్యన్ రెవల్యూషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789. 1889 ఫ్రెంచ్ విప్లవం ద్వారా యూరప్ ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో జాతీయ భావన, జాతీయ రాజ్యపనే భావన అన్ని దేశాల్లో తీసుకురావడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం ప్రపంచ విప్లవాలకు కూడా మార్గదర్శకం అయింది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, హూ సెడ్ వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ ద రెస్ట్ ఆఫ్ యూరప్ క్యాచెస్ కోల్డ్? ఫ్రాన్స్ జలుబు పడితే యూరోప్ అంతా కూడా జలుబు పడుతుంది, ఫ్రాన్స్ తుమ్మితే యూరోప్ ఖండం గంట జలుబు చేస్తుంది అని ఈ వాక్యాలు అనేది ఎవరు? ఆప్షన్స్ ఏ మెటర్నిచ్, బి నెపోలియన్, సి బిస్మార్క్, డి మాజిన్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆస్ట్రియా ఛాన్సలర్ మెటర్నిచ్. నెక్స్ట్ క్వశ్చన్, ద బూర్బన్ డైనస్టీ వాజ్ రీస్టోర్డ్ ఇన్ ఫ్రాన్స్ ఆఫ్టర్? బూర్బన్ వంశాన్ని మళ్ళా ఫ్రాన్స్ లో తిరిగి పునరుద్ధరించింది ఏ సంవత్సరంలో? ఆప్షన్ ఏ 1815, బి 1789, సి 1830, డి 1871. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1815. వియన్నా కాంగ్రెస్ సమావేశంలో మళ్ళా తిరిగి ఈ బూర్బన్ వంశాన్ని పునరుద్ధరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈవెంట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద కంప్లీషన్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్? ఆప్షన్స్ ఏ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్, బి ప్రొక్లమేషన్ ఆఫ్ జర్మన్ ఎంపైర్ ఎట్ వర్సైల్స్ 1871, సి ట్రీటీ ఆఫ్ వియన్నా, డి ఫాల్ ఆఫ్ నెపోలియన్. సో ద కరెక్ట్ ఆప్షన్ proclamation of German Empire at Versailles is Versailles సంధి ద్వారా జర్మన్ యూనిఫికేషన్ ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.